వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం శ్రీ సాయిరాం. ఓం గురునాథ శ్రీ గురునాథ. ఓం గురునాథ శ్రీ దత్తాత్రేయ. శ్రీ దత్తాత్రేయాయ నమః. శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం 53వ అధ్యాయ ప్రారంభం. సాధకులారా, మహాసమాధి అంటే అవ్యక్త రూపమును పొందుట. మహాత్ములు చూపే అనేక లీలలలో ఇది కూడా ఒక భాగం. మొదట దివ్యశక్తి అవ్యక్తంగా ఉండి అవతారముగా వ్యక్తమగుచున్నది. అది తిరిగి నిజస్థితికి పూర్వస్థితికి చేరుచున్నది. మహాత్ముల భావనలో ఇది జీర్ణ వస్త్ర విసర్జన వంటి అతి తేలికైన పని. అయినా వారు అవ్యక్త రూపులుగానే ఉంటూ అవసరమైనప్పుడు భక్తులకు స్వప్నంలో సందేశాలు ఇస్తూ ఉంటారు. ఇంకా అవసరమైతే ఇతర అవతార పురుషులను దర్శనం చేసుకుని శాంతిని పొందమని చెప్పిన లీలలు అనేకం. ఇది వారికి సహజము, సాధారణము. విద్యాసాగర శ్రీ స్వామి మహాసమాధి పొందిన పిదప కొందరు భక్తులకు భౌతిక దర్శన భాగ్యం కలిగించినారు. కొందరికి తమ అవతారం షిరిడీలో ఉన్నదని అక్కడకు వెళ్లి సేవించుకొనమని ఆదేశమిచ్చారు. ఈ కథలను చెప్పుకుందాం రండి. విద్యాసాగర శ్రీ స్వామికి సన్నిహితంగా ఉంటూ నిత్యము సేవ చేసిన బాలప్ప శ్రీ స్వామి మహాసమాధి పొందుటను, వారి ఆజ్ఞను తలచి తలచి దుఃఖాక్రాంతుడైనాడు. లోకమంతా చీకటి అయినట్లు, ఇహ తాను ఎవరి కొరకు బ్రతకాలో తెలియని అయోమయ స్థితిలో పడినాడు. అతడు శ్రీ స్వామినే తల్లి, తండ్రి, గురువు, దైవముగా భావించి ఆరాధించినాడు. తలుచుకున్న కొద్దీ దుఃఖమే ఆవరిస్తున్నది. తన గురువు దూరమైన ఆ జీవితం తనకక్కరలేదనే భావించాడు. శ్రీ స్వామి తాను సుదీర్ఘ ప్రయాణమునకు సిద్ధమగుచున్నాను, నీవు నాతో రాగలవా అని అడిగినప్పుడు, మీరు అండగా ఉన్నప్పుడు ఎక్కడికైనా రాగలను కదా, ఎక్కడికైనా రాగలను అన్నాడు గదా. ఇప్పుడు శ్రీ స్వామి వెళ్ళిన చోటికి తాను వెళ్ళలేకపోయినానే అని ఇహ తాను అన్నపానీయాలు మానివేసి ఈ శరీరాన్ని వదులుటకై నిశ్చయించుకున్నాడు. అలా 3 రోజులు గడిచాయి. ఎవరు ఎంత హితవచనాలు చెప్పినా వినలేదు. 3వ రోజున శ్రీ స్వామి సమర్థులు బాలప్పకు సాక్షాత్కరించారు. చేతిలో ఒక మండలంతో దివ్య వర్చస్సుతో వెలిగిపోతున్న శ్రీ స్వామికి బాలప్ప పాదాలు పట్టి సాష్టాంగ వందనం చేశాడు. శ్రీ స్వామి వంగి బాలప్పను ప్రేమతో లేవనెత్తి, వత్స, దుఃఖమెందులకు, అది నీకు తగదు, ధీరుడవై వర్ధిల్లు, నీకు నేను ఇచ్చిన పాదుకలు నా రూపం గదా, వానికి చేసే పూజలు సేవలు నేను స్వీకరిస్తాను. నేను ఎల్ల వేళలా నీ వద్ద ఉన్నట్లే భావించుకో. నేను లేని లోటు లేదు. నీలోనూ నీ చుట్టూను ఉన్నాను. ఈ విశ్వమంతయు నుండి ఇంకను శేషించి ఉన్న నా తత్వమును అవగతం చేసుకో. నా ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయి అని శ్రీ స్వామి బాలప్పను ఆశీర్వదిస్తూ అదృశ్యమైనారు. అప్పటికి బాలప్ప దుఃఖం ఉపశమించి ఆ పాదుకలను సాక్షాత్తు శ్రీ స్వామి అనే భావంతో పూజించుకున్నాడు. శ్రీ స్వామి సమర్థులకు అసాధ్యమైనది ఏమున్నది? శ్రీ స్వామి సమర్థాయ నమః. నీలగాం అను గ్రామములో
భావు సాహెబ్ అను జాగీర్దారు ఒకరు ఉండేవారు. వారు శ్రీ స్వామివారి యందు మిక్కుటమైన భక్తి కలిగిన వారు. శ్రీ స్వామి ఒకసారి వారి ఇంటికి వెళ్ళినారు. భావు సాహెబ్ శ్రీ స్వామి వారికి పాద పూజలు చేసెను. నుదుట తిలకముంచి అక్షింతలు దానికి అంటించెను. ఆ అక్షింతలు క్రింద ఆ అక్షింతలు క్రింద రాలుచుండగా శ్రీ స్వామి వాటిని తమ చేతిలో ఉంచి, భావు సాహెబ్ భార్య చేతిలో ప్రసాదముగా ఉంచి, మీకు సంతానం కలుగునని దీవించినారు. అప్పటి వరకు వారికి బిడ్డలు లేరు. శ్రీ స్వామి కృపతో 2 కుమార్తెలు, 1 కుమారుడు కలిగిరి. శ్రీ స్వామి దర్శనార్థం ఒక దత్త జయంతి నాడు భావు సాహెబ్ అక్కల్కోటకు వచ్చెను. శ్రీ స్వామిని ప్రార్థించి, తమరు మరలా నీలగాం వచ్చి మా ఇంటిని పావనం చేయండి అని కోరెను. శ్రీ స్వామి ఆశీర్వదించి, తప్పక నీ కోరిక నెరవేరుస్తాను అని అభయమిచ్చిరి. కొలది మాసములకే శ్రీ స్వామివారు మహాసమాధి పొందిరి. భావు సాహెబ్కు ఈ వార్త అందలేదు. శ్రీ స్వామి సమాధి చెందిన 5వ దినమున ఒక వింత జరిగెను. నీలగాం ఊళ్ళోకి శ్రీ స్వామి సమర్థులు వచ్చినారని వార్త ఊరంతా వ్యాపించెను. ఊరి అందరూ శ్రీ స్వామి దర్శనం చేసుకొనుచుండగా భావు సాహెబ్ కూడా వెళ్లి దర్శనం చేసుకున్నాడు. శ్రీ స్వామిని తమ ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించమని వేడుకున్నారు. రేపు తప్పక వచ్చేదను అని శ్రీ స్వామి మాట ఇచ్చిరి. మరుసటి రోజు శ్రీ స్వామి వారిని తీసుకొని వచ్చుటకై ఆ ప్రదేశమునకు భావు సాహెబ్ వెళ్ళినాడు. అక్కడ ఎవ్వరూ లేరు. వెంటనే అక్కల్కోటకు ఒక వ్యక్తిని పంపెను. ఆ వ్యక్తి రాకపూర్వమే శ్రీ స్వామివారు భావు సాహెబ్ ఇంటికి వచ్చిరి. ఆ సమయమున భావు సాహెబ్ భోజనమునకై కూర్చుండెను. శ్రీ స్వామి వచ్చినది గమనించి అతను భోజనము నుండి లేచి వచ్చి భక్తిపూర్వకముగా శ్రీ స్వామి వారిని లోనికి ఆహ్వానించి కూర్చుండబెట్టి వారి భోజనమునకు ఏర్పాట్లు చేయుచుండెను. అంతలో శ్రీ స్వామి అంతర్ధానమైరి. శ్రీ స్వామి సమర్థులు ఇంతలోనే ఎట్లు అదృశ్యమైనారని చింతించుచుండగా తాను అక్కల్కోటకు పంపిన వ్యక్తి తిరిగి వచ్చి శ్రీ స్వామి సమర్థులు మహాసమాధి అయి 5 రోజులు అయినదని విన్నవించినాడు. భావు సాహెబ్ ఆ వార్త విని నిశ్చేష్టుడైనాడు. ఆయన దుఃఖించాలో లేక సంతోషించాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. శ్రీ స్వామి యొక్క భౌతిక దర్శనం, స్పర్శ తనకు బాగా గుర్తున్నది. శ్రీ స్వామి అక్కల్కోటలో అదృశ్యముగా ఉండియే ఉన్నారని, వారు సర్వత్రా నిండి ఉన్నారని ఈ లీల వల్ల అందరికీ వెల్లడి అయినది. శ్రీ స్వామి వారు భావు సాహెబ్ ఇంటికి వస్తానని ఇచ్చిన మాట తప్పలేదు. ఆయన సత్యసంధుడు, సత్యస్వరూపుడు, సత్యవ్రతుడు, సత్య సంకల్పుడు. సద్గురువులు ఎప్పుడు మాట తప్పరు. అది ఎలా నిలబెట్టుకున్నారో చూశారు. అదే సమయంలో బీడ్కర్ మహారాజు నర్మదా నది ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు. శ్రీ స్వామి మహాసమాధి వార్త ఆయనకు అక్కడకు తెలిసినది. తీవ్రమైన దుఃఖము, శోకములకు లోనై తన ప్రదక్షిణ కార్యక్రమం విరమించి అక్కల్కోటకు చేరాలని నిశ్చయించుకున్నారు. కానీ ఆ సమయంలోనే శ్రీ స్వామి సమర్థులు బీడ్కర్ మహారాజుకు దర్శనమిచ్చి, నేను సర్వత్రా ఉన్నాను, ఇప్పుడు నీ ప్రదక్షిణ విరమించకూడదు. నా ఆశీస్సులు, నర్మదామాత ఆశీస్సులు నీకు వెంట ఉంటాయి. ముందుకు వెళ్లి ప్రదక్షిణ పూర్తి చేయమని ఆదేశించారు. ఆ దర్శనంతో బీడ్కర్ మహారాజ్ పులకించిపోయారు. శ్రీ స్వామి ఆజ్ఞను శిరసావహించి ముందుకు సాగినారు. శ్రీ స్వామి సమర్థుల సూచనల వల్ల శ్రీ స్వామి పరమపదిస్తారని గ్రహించి కేశవనాయకను భక్తుడు కంటతడి పెట్టి, శ్రీ స్వామి మీరు వెళ్ళిపోతానంటున్నారు, మీరు లేకుంటే మేము నీరెండిపోయిన చెరువులోని చేపల వలె విలువలలాడి బ్రతకలేము. ఇహ మాకు దిక్కెవరు ప్రభు? మా బాధలు ఎవరికి చెప్పుకుందుము? ఇంతకాలం నుండి మమ్ములను మార్జాల కిశోర న్యాయముగా రక్షిస్తూ వచ్చారు. మీ వియోగం మేము భరించలేము, సహించలేము అని పరిపరి విధముల ప్రార్థన చేశాడు. శ్రీ స్వామివారు చిరునవ్వు నవ్వుతూ అతనికి తన పాదుకలను ప్రసాదించారు. ఆశీర్వదిస్తూ, నా అవతారం షిరిడీలో ఉన్నది, అక్కడకు వెళుతూ ఉండు, నేను లేని కొరత నీకు ఉండదు అన్నారు. అతడు కొంతవరకు శాంతించాడు. శ్రీ స్వామి మహాసమాధి తరువాత
కొంతకాలానికి కేశవనాయక్ తన కుమారుని తీసుకుని షిరిడి బయలుదేరినాడు. దారిలో ఇద్దరు బ్రాహ్మణులు షిరిడీలో ఉన్న సాయిబాబా ముస్లిం అని, తమ వంటి పవిత్రులు ఆయనను దర్శించకూడదని చెప్పిరి. అయినను కేశవనాయక్ తాను ఆయన దర్శనార్థం వెడుచున్నానని, తమ సద్గురువు యొక్క ఆదేశమే తమకు శిరోధార్యమని చెప్పెను. అప్పుడా కర్మిష్ఠులైన బ్రాహ్మణులు కూడా ఆ పిచ్చి ఫకీరునే చూచెదమని కేశవనాయక్ వెంట షిరిడీకి వచ్చిరు. అందరూ మసీదు వద్దకు చేరగానే శ్రీ సాయి వారిని చూస్తూనే కేశవనాయక్తో, నీవు నీ కుమారుడు నా వద్దకు రావచ్చు గాని ఆ కర్మిష్ఠులైన బ్రాహ్మణులకు ప్రవేశం లేదు అనని. అవును, ఇది మనకి సాయి లీలామృతంలో వస్తుంది కదా. మిగతా వారు వస్తే భ్రష్టులవుతారు, మీరిరువురు లోపలకు రండి అంటారు. ఆ మాట వింటూనే వారు ఆశ్చర్యంతో తమ భావాలను సాయినాథుడు గుర్తించినారని, తమ ఆక్షేపణ సవ్యమైనది కాదని తెలుసుకునిరి. శ్రీ సాయిబాబా నాయక్ చేత కొన్ని వేపాకులు తెప్పించి వాటిని నలుగురికి పంచిరి. వాని రుచి ఎలా ఉన్నదో తిని చెప్పమనెను. కేశవనాయకును అతని కుమారుడును ఆ వేపాకులు తీయహా ఉన్నాయి అనిరి. ఆ బ్రాహ్మణులు ఇరువురు మాత్రం వేపాకులు చేదుగా ఉన్నవి కావున తినలేము అన్నారు. సద్గురు భక్తులకు దుఃఖభూయిష్టమైన ఈ సంసారం బాధాకరంగా ఉండదని, తదితరులకు అలా బాధాకరంగా అంటే చేదుగా, రుచి లేకుండా అలా ఉంటుందని ఇందు మూలంగా నిరూపించినారు. విద్యాసాగర, ఆకారాలు వేరైనా సద్గురువు యొక్క సర్వ వ్యాపకత్వమును గుర్తెరింగవలెను. శ్రీ స్వామి సమర్థులు వారు మహాసమాధి అనంతరం సమర్థుల రూపంగా ఎన్నో లీలలు ప్రకటిస్తూ ఉన్నప్పటికీ ఇంకా ఇతర సాధువుల రూపాలలో కూడా తామే ఉన్నామని నిరూపించినారు. 1878 తరువాత గూడభాయి కృష్ణాజీ శ్రీ స్వామి సమాధిపై ప్రతిష్ఠించబడిన సమర్థ పాదుకలను తరచుగా దర్శిస్తూ ఉండేవారు. ఒకసారి అతను అలా అక్కల్కోట బయలుదేరగా ఆ ముందటి రాత్రి శ్రీ స్వామి అతనికి స్వప్న దర్శనమిచ్చి, నేనిప్పుడు షిరిడీలో ఉన్నాను, నీవు అక్కడికి వచ్చి నన్ను సేవించుకో అన్నారు. అతను శ్రీ స్వామి ఆదేశానుసారం షిరిడీ వెళ్ళి శ్రీ సాయిబాబాను 6 మాసాలు సేవించాడు. తన అలవాటు ప్రకారం అక్కల్కోటలోని పాదుకలను దర్శించడానికి శ్రీ సాయిని అనుమతి కోరగా, ఆ సద్గురు సామ్రాట్, ఇప్పుడు అక్కడ ఎవరున్నారు? ఆయన ఇప్పుడు ఇక్కడే నా రూపంలో ఉన్నారు, అక్కడికి పోవడం దేనికి అన్నారు. భాయి కృష్ణాజీ తనకు వచ్చిన స్వప్న సందేశం ధృవపడిందని, శ్రీ స్వామి సమర్థులు శ్రీ షిరిడి సాయిబాబా అభిన్నులని తెలుసుకుని ఎంతో ఆనందించాడు. సాయిరాం. ఠాణే నివాసి అయిన భాస్కర్ జబ్బుపడినాడు. ఆ సమయంలో ఒక స్నేహితుడు వచ్చి శ్రీ సాయి పటాన్ని, విభూదిని ఇచ్చాడు. త్వరలో భాస్కర్ స్వస్థుడైనాడు. గాని సాయి వంటి ముస్లిం సాధువు పటాన్ని మహాత్ములైన శ్రీ అక్కల్కోట స్వామి సమర్థుల చిత్రపటం ప్రక్కనే పూజలో ఉంచుటకు ఇష్టం లేదు. కానీ ఆ రాత్రి స్వప్నంలో శ్రీ సాయి అతనింటికి వస్తే సగౌరవంగా లోనికి ఆహ్వానించాడు. ప్రక్కనే ఉన్న అతని మిత్రుడు, శ్రీ సాయి శ్రీ స్వామి సమర్థులు వేరు కాదు అన్నారు. మర్నాడు అతను నిస్సంకోచంగా శ్రీ సాయి పటాన్ని పూజలో పెట్టుకున్నాడు. బాపు సాహెబ్ జోగ్ శ్రీ స్వామి సమర్థులను దర్శించి సేవించువాడు. ఇతను శ్రీ స్వామి సమాధి అనంతరం షిరిడీ వెళ్ళి శ్రీ సాయిని పూజిస్తూ ఉండేవాడు. ఇతను మసీదులో ప్రతిరోజు శ్రీ సాయికి హారతి ఇచ్చేవాడు. సాటి భక్తులు శ్రీ షిరిడీ సాయి శ్రీ స్వామి సమర్థులు ఒక్కరేనని, వారిరువురు రూపాలు వేరుగాని ఒకే దత్తావతారం అని చెప్పుకోవటం విన్నాడు. తాను శ్రీ స్వామి సమర్థులని, శ్రీ సాయిని ఇద్దరిని సేవించినవాడు కనుక ఒకరోజు తనకు శ్రీ సాయి శ్రీ స్వామి సమర్థులుగా దర్శనమిస్తే గాని ఈ రోజు హారతి ఇయ్యనని మొండి పంతం బట్టి కూర్చున్నాడు. నాటి హారతి సమయంలో జోగుకు శ్రీ సాయి స్థానంలో శ్రీ స్వామి సమర్థులు కూర్చుని దర్శనమిచ్చినారు. అప్పుడు బాపు సాహెబ్ జోగ్ శ్రీ సాయి శ్రీ స్వామి ఒక్కరేనని విశ్వసించి అమితానందపడినాడు.
నాటి నుండి శ్రీ సాయి మహాసమాధి పర్యంతం వరకు మసీదులో జోగు హారతులిస్తూ ఉండేవాడు. ఇలాగే ఇంకెందరో శ్రీ స్వామి సమర్థుల శిష్యులు, భక్తులు శ్రీ షిరిడీ సాయిని వారిలో శ్రీ స్వామి సమర్థులను దర్శించి సేవించినారు. హరిశ్చంద్ర పితళే అనునతడు బొంబాయిలో ఉండేవాడు. అతని కొడుకు మూర్ఛరోగముతో బాధపడుచుండెను. ఇది సచ్చరిత్రలో కూడా వస్తుంది కదా ఈ కథ. ఇంగ్లీష్ మందులు, ఆయుర్వేద మందులు ఎన్నో వాడిరి, కానీ జబ్బు కుదరలేదు. ఒకరోజు పితళే దాసగణు నామ సంకీర్తనమునకు వెళ్ళగా అచ్చట శ్రీ సాయిబాబాను గురించి దాసగణు కీర్తనల్లో వినెను. శ్రీ బాబా తన దృష్టి చేతను, తాకుట చేతను, ఊదీ చేతను బాగు కానట్టి దీర్ఘ రోగములను సైతం నయము చేయనని తెలిసెను. సాయిబాబాను చూచుటకు నిశ్చయించుకుని బహుమతులను, పండ్ల బుట్టలను తీసుకుని భార్యాబిడ్డలతో కలిసి షిరిడీకి వెళ్ళెను. ద్వారకామాయి మసీదుకు వెళ్లి బాబాకు సాష్టాంగ వందనము చేసి తన రోగిష్టి కొడుకును శ్రీ సాయిబాబా పాదములపై పడవేసిరి. శ్రీ సాయిబాబా పిల్లవాని వైపు చూడగానే వింతగా కండ్లు గిర్రున తిప్పి చైతన్యము దప్పి నేలపై పడినాడు. నోట చొంగకారగా చచ్చిన వాని వలె పడినాడు. అతని తల్లి అమితముగా బాధపడుచు రోధించుచుండెను. అప్పుడు శ్రీ సాయి, ఇటులేడ్వవలదు, కొంతసేపు ఆగుము, ఓపికతో ఉండుము, కుర్రవానిని బసకు తీసుకుపోము, అర్ధ గంటలో వానికి చైతన్యం వచ్చుననిరి. బాబా చెప్పినట్లు వారు బసకు పోగా అర్ధ గంటలో ఆ పిల్లవానికి చైతన్యం వచ్చినది. పితళే కుటుంబమంతయు ఎంతో ఆనందించిరి. తిరిగి ఆ బాలునికి మూర్ఛలు రానే లేదు. ఆ సంతోషముతో వారు అందరికీ మిఠాయిలు పంచిరి. బాబా చిరునవ్వుతో, నీ ఆలోచనలు, సంశయములు, భయోత్పాతములు ఇప్పుడు చల్లబడినవా? ఎవరికైతే నమ్మకము, ఓపిక కలదో వారిని తప్పక భగవంతుడు రక్షించును అనెను. పితళే దంపతులు కొలది రోజులుండి తిరిగి ఇంటికి పోవ నిశ్చయించుకొనిరి. శ్రీ సాయిబాబా పితళేను దగ్గరకు పిలిచి, బాపు, అంతకు ముందు 2 రూపాయలిచ్చి ఉంటిని, ఇప్పుడు 3 రూపాయలిచ్చుచున్నాను. వీనిని నీ పూజామందిరంలో పెట్టుకుని పూజించుకో. నీవు మేలు పొందెదవు అనిరి. పితళే వాటిని ప్రసాదముగా స్వీకరించి ఇంటికి చేరినాడు. కాని అతడు షిరిడీ పోవుట అదే మొదటిసారి. బాబా తనకు ముందు 2 రూపాయలిచ్చితినని చెప్పుటలోని అర్థం అతడు గ్రహించలేక తన తల్లిని అడిగినాడు. ఆమె, నీవు ఇప్పుడు నీ కుమారుని తీసుకుని షిరిడీ వెళ్ళినట్లు నీ తండ్రి నిన్ను చిన్నతనములో శ్రీ అక్కల్కోట మహారాజ్ వారి దర్శనంకు తీసుకెళ్ళినాడు. ఆయన సిద్ధపురుషుడు, జ్ఞాని, పూర్ణయోగి, సర్వజ్ఞుడు, దయాళువు. నీ తండ్రి నిర్మల భక్తుడు కనుక ఆయన పూజను శ్రీ స్వామి అంగీకరించి నీ తండ్రికి 2 రూపాయలిచ్చి మందిరంలో పెట్టి పూజింపమనిరి. మీ తండ్రి ఉన్నంత వరకు ఆ పూజ జరిగినది, పిమ్మట అవి పోయినవి. వాటి సంగతి మరిచితిమి. నీ అదృష్టవశమున శ్రీ అక్కల్కోట మహారాజ్ శ్రీ సాయి రూపంలో కనిపించి నీ కర్తవ్యమును జ్ఞప్తికి తెచ్చి నీ కష్టములను తప్పింపచూచుచున్నారు. కావున నీవు నీ సంశయములను వీడి దురాలోచనలను మాని మీ తాత ముత్తాతల ఆచారం ప్రకారం నడువుము, సత్ప్రవర్తనము అవలంబించుము, కుటుంబ దైవములను పూజింపుము అనెను. యోగుల ఆశీర్వచనం దొరికినందుకు గర్వించుము అని చెప్పినది. శ్రీ దత్తస్వామి అవతారంగా ప్రసిద్ధి చెందిన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి మన దేశమంతటా పర్యటించి అనేక చాతుర్మాస్యాలు చేశారు. 1904 సంవత్సరంలో బ్రహ్మదత్తంలో తమ 14వ చాతుర్మాస్యం పూర్తి చేసి మీరజ్ మీదుగా పండరిపురం వెళుతూ దారిలో కమలాపురం అనే గ్రామంలో విడిది చేశారు. ఆనాటి రాత్రి ఆయనకు స్వప్నంలో ఒక ఆజానుబాహువు దర్శనమిచ్చి, నీవు దేశమంతా పర్యటిస్తున్నావు, స్తోత్రాలు వ్రాస్తున్నావు, నన్ను గుర్తించలేకున్నావేమి అనెను. శ్రీ వాసుదేవానందులకు వెంటనే మెలకువరాగా తనకు స్వప్న దర్శనమిచ్చినదెవరో తెలియక వారి వివరములను తెలుపుమని మరలా దత్తస్వామినే ప్రార్థించి నిద్రపోయినారు.
ఈసారి కలలో దత్తమూర్తి దర్శనమిచ్చి, ఇంతకు ముందు నీకు దర్శనమిచ్చినది అక్కల్కోట స్వామి అయిన శ్రీ స్వామి సమర్థులు. నీవు వారిని దర్శించాలి, వారిని గురించి శ్లోకాలు కూడా వ్రాయాలి అని అనెను. అప్పుడు వాసుదేవానందులు, నా వాక్కును మీ స్తోత్రానికే అంకితం చేశాను కదా, మీరు ఆజ్ఞాపిస్తే తప్ప వారిని గూర్చి వ్రాసేది ఎలా అన్నారు. శ్రీ దత్తస్వామి చిరునవ్వుతో అదృశ్యమైనారు. అప్పుడు వాసుదేవానందులు పండరిపురం వెళ్ళకనే అక్కల్కోట వెళ్ళాలని నిశ్చయించుకుని బయలుదేరారు. కానీ దారిలో వారిని అతిసారం బాధించింది. అయినా వారు అక్కల్కోట వెళ్ళి శ్రీ స్వామి సమర్థుల సమాధిని దర్శించిన తరువాతనే గాణగాపురం చేరినారు. పండరిపురం అన్నారు. శ్రీ స్వామి సమర్థ, జై జై స్వామి సమర్థ. శ్రీ స్వామి సమర్థ, జై జై స్వామి సమర్థ. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ శ్రీ విఠల్ బాబాజీ విరచిత శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం 53వ అధ్యాయం సంపూర్ణం. ఏ తత్ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. శుభం భూయాత్.